గొప్ప గొప్ప వాళ్ళు నీ స్నేహితులు కావాలని కోరుకోకు. నీ స్నేహితులందరూ గొప్పవాళ్ళు కావాలని కోరుకో. ఈరోజు నువ్వు ఒకరి పట్ల చూపే నిర్లక్ష్యం రేపు ఇంకొకరి నుండి అనుభవిస్తే అర్థమవుతుంది ఎంత బాధగా ఉంటుంది అనేది. ఎదుటివారికి సహాయం చేసే గుణమున్నోడు సాకులు వెతకడు. తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా చేస్తాడు. ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, ముక్కలైన మనసు, ఈ మూడు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతాయి. ఒకరిని చేయి చాచి అడగలేము, ఒకరు చేయి చాపితే కాదనలేము. ఇవే మధ్యతరగతి జీవితాల పరిస్థితి. ప్రతి కన్నీటి చుక్క వెనుక వదులుకోలేని బంధాలు, చెప్పుకోలేని బాధలు, చెప్పినా అర్థం కాని అనుభవాలు ఎన్నో ఉంటాయి. ఎవడో ఒకడు చెప్పాడంట, సీత నవ్వడం వల్ల లంకాదహనం జరిగిందని. అలాగే ద్రౌపది నవ్వడం వల్ల కురుక్షేత్రం జరిగిందని. చెప్పిన వాడికి బుద్ధి లేదేమో, మనకైనా ఉండాలిగా. ఎవడు చెప్పాడు ఆడవారి నవ్వు అనర్థం అని? అది అర్థం చేసుకునే మగాడి మనస్తత్వంపై ఆధారపడి ఉంటుంది. డబ్బు యావలో పడి కన్నవారిని దూరం చేసుకోకండి. డబ్బు అవసరమే, కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఏమీ కాదు. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.